నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాసి. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల లాడ్జి నిర్వాహకులతో పోలీసుల సమావేశం. అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఇస్తే చర్యలు తీసుకుంటామన్న డీసీపీ భాస్కర్. లక్షడిపేటలో మహిళా శక్తి క్యాంటీన్ పాలక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్. మహిళా అభివృద్ధితోనే తెలంగాణ ప్రగతి సాధ్యమన్న కుమార్ దీపక్. కొమరంభీం జిల్లా తిరాని గిరిజన గురుకులంలో విద్యార్థులకు నీటి కష్టాలు. తాగడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. మందమరి రాజీవ్ నగర్లో పేకాట స్థావరంపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. పేకాట ఆడుతున్న 7 వ్యక్తులను అదుపులోకి తీసుకొని నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం. మహిళ ఉన్నతే తెలంగాణ ప్రగతి అని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. లక్షడిపేటలో ఆయన మహిళా శక్తి క్యాంటీన్ పాలక్ కేంద్రాన్ని ప్రారంభించారు. స్థానిక ఐకేపీ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం మిల్క్ పార్లర్ మహిళా క్యాంటీన్లను ప్రారంభించారు. కలెక్టర్ను స్వయం సహాయక సంఘాల సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మిల్క్ పార్లర్ను మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేసి స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక పరిపుష్టి చేకూర్చే మహత్తర కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. వాటిని ప్రజా అవసరాలకు అనుగుణంగా నడుపుతూ వృద్ధిలోకి రావాలని సూచించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా శక్తి ఒక కొత్త పథకం స్టార్ట్ చేశారు. సో ముందు మహాలక్ష్మి స్కీమ్ కింద ఫ్రీ బస్ ట్రావెల్, 500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అది స్టార్ట్ చేసిన తర్వాత ఎస్హెచ్జి గ్రూప్స్కి ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి దానికి ఒక్కొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ అయితే వచ్చిన తర్వాత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన మ్యాక్సిమం ఐకేపీకి ఇచ్చేయండి. ఎక్కడ ఐకేపీ ఆ పరిస్థితులు కొనుగోలు పరిస్థితులు లేవు, అక్కడే మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. అట్లా ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. దాన్ని బట్టి మన వాళ్ళు మంచిగా చేశారు. అంటే రైతుల నుంచి కంప్లైంట్ రాకుండా మంచిగా చేశారు. ముందు చాలా కంప్లైంట్ వస్తున్నాయి, ఎక్కువ కటింగ్ చేస్తున్నారు, అట్లా మిల్ నుంచి ప్రాబ్లం వస్తున్నాయి. దానికంటే తక్కువ ప్రాబ్లమ్స్లో సార్ట్ అవుట్ చేశారు. సో మోస్ట్ ప్రాబ్లీ ఈసారి మ్యాక్సిమం ఐకేపీకి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ యూనిఫార్మ్ స్టిచింగ్ ఎస్హెచ్జి నుంచి చేయడం జరిగింది. ఐ థింక్ దానికి అమౌంట్ కూడా వచ్చినాయి. దానికి అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచారు. అది పెంచిన అమౌంట్ కూడా వస్తుంది కొంచెం టైంలో. దానికి క్యాలిక్యులేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. సో అది కూడా చాలా ఫాస్ట్గా చేసేసి క్వాలిటీగా పని చేసేసి ఇచ్చారు. దానికి కూడా ఇప్పుడు ఏ స్కూల్లో విజిట్ చేస్తే పిల్లలు ఎస్హెచ్జి నుంచి చేసిన యూనిఫామ్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు మన జిల్లాలో ఎవరికి లిటరసీ లేవు వాళ్ళకి కూడా లిటరసీతో పాటు ఈ స్టిచింగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. సో మీ ఇప్పుడు డిఆర్డీ వారు కూడా చెప్తారు, ఎస్హెచ్జి గ్రూప్లో ఎవరికి లిటరసీ లేవు, ఇలిటరేట్గా ఉన్నారు, అక్షరాస్యత లేవు, వాళ్ళు ఖచ్చితంగా యాప్లో చెప్తారు. డిఆర్డీఓ గారి నుంచి ఏపీఎం నుంచి మీకు వస్తుంది. ఉల్లాస్ యాప్లో రిజిస్టర్ చేయాల్సింది. దానికి కూడా మనము వాలంటీర్ నుంచి యాడ్ చేసేసి 2 ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాము. అండ్ వాళ్ళు కొంచెం రాయాలి, వాళ్ళు లిటరేట్గా లర్నర్స్ అండ్ వాలంటీర్. సో అట్లా మనం యాడ్ చేసేసి ఎవరైనా ఎస్హెచ్జిలో ఉన్నారు, ఎస్హెచ్జిలో ఉన్న 100% మెంబర్స్ లిటరేట్గా ఉండాలి. ఇది మన నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. దాంతోపాటు మనం ఇంకా నెక్స్ట్ అది చూస్తే ఇండివిజువల్ యూనిట్ ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది.
ఎందుకంటే మహిళలు ఎప్పుడు కూడా మనకు ఈ పూర్వకాలంలో ఎలా ఉండే వంటింటికే సొంతం అనే విధంగా కాకుండా ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టినటువంటి ఇందిరా మహిళా శక్తి భాగంలో 12 పథకాలు ప్రవేశపెట్టిండ్రు. అందులో భాగంగా కూడా మనకు క్యాంటీన్ అనేది ఇక్కడ లక్షపేట మండలంలో మన శ్రీ సాయి ప్రగతి మండలంలో క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అందుకు వచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి ఆ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన మండలంలో 610 స్వయం సంఘాలు ఉన్నాయమ్మా. అందులో 6,251 సభ్యులు ఉన్నారు. గ్రామ సంఘాలు 34 ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా బ్యాంకు లింకేజ్ కానీ, శ్రీనిధి కానీ, ఇంటర్ప్రైజెస్ కానీ ఇతర చెరుకు కార్యక్రమంలో ముందుగా మనం అన్ని చేయడం జరిగింది. బ్యాంకు లింకేజ్ ఇస్తే అందులో కూడా మనం పోయిన సంవత్సరం కూడా ఎక్కువనే కంప్లీట్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ సంవత్సరంలో కూడా 18,30,00,000 గాను టార్గెట్ ఇస్తే అందులో 8,94,00,000 మనం ఇప్పటికే కంప్లీట్ చేసినామమ్మా లక్షపేట మండలం. అదేవిధంగా వరి లక్షపేట మనకు 24 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు సొసైటీ నుండి కాకుండా ఈసారి మనకు ఐకేపీ నుండి ఖచ్చితంగా చేయాలని, మనకు ముందుండి మహిళలు ముందుండి అన్ని రంగాలలో కూడా చేయాలని ఇలాంటి కార్యక్రమాలు చాలా మనకు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందుకు మనం కూడా ముందుకు వచ్చి ఈ వరి ధాన్యాలు కూడా మనం వరి కొనుగోలు అప్పుడు కూడా మనం చాలా వరకు కష్టపడ్డాము. అందుకు వచ్చిన కమిషన్ కూడా మన గ్రామ సంఘాలలో కూడా కమిషన్ వస్తే దాని ద్వారా కూడా మన గ్రామ సంఘాలు చాలా అభివృద్ధి చెందాయి. అందుకు సహకరిస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది గారికి కూడా మా యొక్క నమస్కారాలు. గూగుల్ మీట్ లో టీసీలలో మరి కలెక్టర్ గారి యొక్క ప్రాటైజ్ ఐటమ్స్ అయినటువంటి చదువు సార్ ఇప్పుడు అందరు గ్రామాలలో మరి మండలం స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలను సందర్శించడం, మరి అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, దాంతో పాటు మరి గ్రామాలలో పెద్ద వర్షాలతో మనకు వర్షాలు పడ్డాయి కాబట్టి ఎవరు కూడా జ్వరాలు బారిన పడొద్దు, జ్వరాలు రావద్దన్న ఉద్దేశంతో మరి ఈ అంశంలో కూడా సార్ మరి సమాఖ్య యొక్క మరి గ్రామ సమాఖ్య కావచ్చు, మండల సమాఖ్యలో మరి ఫస్ట్ ఈ 2 అంశాలు పెట్టుకునే మరి చదువుల పట్ల మన యొక్క పిల్లలు డ్రాప్ అవుట్ కాకుండా రెగ్యులర్ గా స్కూల్ పంపడం, తర్వాత ఆరోగ్యం పైన శ్రద్ధ వహించి మరి ఇంటి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒకరు మంచిర్యాలలోని లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఇస్తే నిర్వాహకులు యజమానులపై చర్యలు తీసుకుంటామని డీసీపీ భాస్కర్ హెచ్చరించారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లాలోని లాడ్జి యజమానులు నిర్వాహకులతో సమావేశమయ్యారు. లాడ్జీలపై వరుస దాడుల్లో వ్యభిచార ముఠాలు పట్టుబడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లాడ్జీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, గదులు అద్దెకు ఇచ్చే ముందు ప్రతి ఒక్కరి వివరాలు, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకోవాలని సూచించారు. ఫోన్ నెంబర్లు తీసుకోవాలని, లాడ్జికి వచ్చి వెళ్లిన వారి వివరాలు పోలీస్ స్టేషన్లో అందజేయాలని, అనుమానితులు వస్తే పోలీసులకు కానీ డయల్ 100కు కానీ సమాచారం అందించాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు లాడ్జి నిర్వాహకులదే బాధ్యత అని, పోలీసులకు సహకరించకుంటే లాడ్జిలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ బన్సిలాల్, ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు. ఫస్ట్ ఈ మైనర్స్కు ఇట్లాంటి అనైతిక చర్యలకు, కాలేజ్ స్టూడెంట్స్కు ఇట్లాంటి మీకు తెలుసు అట్లాంటి విషయాలలో ప్రకృతి పడకుండా ఇవ్వద్దు. నేను ఫస్ట్ చెప్పేది అది. రెండోది, కస్టమర్స్ వస్తారు, వాళ్ళ దగ్గర ఐడెంటిటీ కార్డు తీసుకోండి. చాలామంది దగ్గర ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డు తీసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి, రిజిస్టర్లో ఎంటర్ చేయండి. యాజ్ పర్ పోలీస్ రూల్, యాజ్ పర్ యాక్ట్, యాజ్ పర్ యువర్ లైసెన్స్ కండిషన్స్ ప్రకారము ఎవ్రీ 24 అవర్స్కు పోలీస్ స్టేషన్స్కు మీరు హార్డ్ కాపీ ఆర్ మెయిల్ ద్వారా తెలపాల్సి ఉంటుంది ఎంతమంది కస్టమర్స్ వచ్చారు. ఒకవేళ 7 ఒక వారం రోజులు కంటిన్యూషన్ ఉండి ఏ పర్పస్లో లేడు, అతను వచ్చి ఉంటాడు, మీరు ఫుడ్ పెడితే ఆర్డర్ ఇస్తాడు, తినుంటాడు, కానీ ఏ పర్పస్ లేడు అనుకో, అట్లాంటి వాళ్ళని అనుమానిత వ్యక్తులుగా కూడా సమాచారం ఇవ్వాల్సి వస్తుంది. దెన్ మీ ఎంప్లాయీస్ కూడా లిస్ట్ ఉండాలి ఆడ. మీ దాంట్లో స్కావెంజర్ ఎంతమంది పనిచేస్తున్నారు, స్వీపింగ్ ఎంతమంది పనిచేస్తారు, మీ యొక్క అసిస్టెంట్స్ ఎంతమంది ఉంటారు, బాయ్స్ రూమ్ అసిస్టెంట్స్ ఎంతమంది ఉంటారు, మీ రిసెప్షన్ ఎంప్లాయీస్ లిస్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే మేము అక్కడికి వచ్చి చెకింగ్కు రైడ్కి వచ్చినప్పుడు మీ ఎంప్లాయీస్ ఎవరు, కస్టమర్స్ ఎవరో మాకు తెలియాలి. సో ఎంప్లాయీస్ లిస్ట్ మెయింటైన్ చేయండి, కస్టమర్స్ది ప్రాపర్ లిస్ట్ మెయింటైన్ చేయండి.
తర్వాత సీసీటీవీస్ కూడా 1 month బ్యాకప్ తోటి చేయండి. 1 month బ్యాకప్ మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేయండి. అది తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారము కంపల్సరీ సీసీ ఫుటేజెస్ మీ యొక్క రిసెప్షన్ అండ్ మీ సరౌండింగ్స్ అండ్ రోడ్ ఫేసింగ్ కూడా ఉండేటట్టు చూసుకోవాలి. అవి ఎప్పటికప్పుడు నడుస్తున్నాయా లేవో కూడా చెకింగ్ చేసుకోండి. అండ్ కొంతమంది వస్తారు, వాళ్ళు దొంగలు మనకు తెలుస్తుంది, బ్యాగులు అవి ఉంటాయి, అనుమానం ఉంటే చెప్పండి. మీ కస్టమర్లు ఏమి ఇబ్బంది పెట్టాం, గుర్తుపెట్టుకోండి. మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు రూల్స్ పాటించలేదంటేనే డే బై డే మీ ఒక్కసారి చెకింగ్లు స్టార్ట్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో అనైతికమైన ఇల్లీగల్ థింగ్స్ మీ దాంట్లో జరుగుతుంది. నెంబర్ 2, పేకాట లాంటి గేమింగ్ కూడా జరుగుతుంది. అట్లా జరిగినా లాంటి సీజ్ చేస్తాం. మాకు తెలియదు సార్, 3 తీసుకున్నారు సార్, మీకు తెలియకుంటే ఏం జరగదు. ఐ ప్రెజ్యూమ్ మీకు ఏం తెలియకుండా జరగదు. 4 వచ్చి తీసుకుంటే ఒక 4 రూమ్లో ఉంటే ఉండనియండి. కానీ అందులో ఏం జరుగుతుందని మీ బాయ్కి తెలిస్తే ఇమీడియట్లీ మాకు సమాచారం రావాలి. మేము రైడ్ చేసి పట్టుకుంటే మాత్రము మీరే రెస్పాన్సిబుల్. అల్టిమేట్గా ఓనరు అండ్ మేనేజర్ విల్ కమ్స్ అండర్ ద స్కానింగ్ ఆఫ్ ది పోలీస్ లా. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ప్రాపర్ బిజినెస్ చేయండి. నేను హామీ ఇస్తున్నాను, మా నుంచి మీ కస్టమర్ కానీ మీకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటిల్ మీరు పద్ధతిగా ప్రాపర్గా మీ బిజినెస్ మీరు చేసుకుంటే. మీరు మాట తప్పి మీరు అనైతిక చర్యలకు పాల్పడి మీరు రూల్స్ వైలేషన్ చేస్తే మేము చట్టాన్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. కొమరంభీం జిల్లా తిరేని మండలంలోని గిరిజన గురుకులంలో విద్యార్థులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. శుద్ధ నీటి యంత్రాలు లేకపోవడంతో బోరు నీళ్లు తాగుతూ రోగాల బారిన పడుతున్నారు. తిరేని మండలంలోని గిరిజన గురుకులంలో నీటి కష్టాలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురుకుల భవన మండలంలోని చింతపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకగూడ గ్రామంలో నీటి గుట్టకు ఆనుకొని ఉండగా అక్కడ పలుమార్లు బోర్వెల్ వేసేందుకు ప్రయత్నించినా నీళ్లు పడటం లేదు. దీంతో పక్కనే ఉన్న నాయకగూడ గ్రామంలోని బోర్వెల్కు మోటార్ బిగించి పైప్లైన్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అయితే గురుకులంలో 550 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా వారికి బోర్వెల్ ద్వారా అందించే నీరు సరిపోవడం లేదు. దీనికి తోడు కరెంటు పోయిన సమయంలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో విద్యార్థులు కాలకృత్యాలను తీర్చుకోవడానికి కష్టాలు పడుతున్నారు. అంతేకాకుండా పాఠశాలలో ఆరో ప్లాంట్ లేకపోవడంతో బోర్వెల్ నీటిని విద్యార్థులు త్రాగడానికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు. గురుకులంలో అదనపు తరగతుల నిర్మాణం కోసం ఇటీవల పనులు చేపట్టారు. అయితే పనులు చేపట్టే క్రమంలో భారీ వాహనాలు గురుకులంకు రావడంతో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతలలో ప్రస్తుతం నీరు నిల్వ ఉండటంతో దోమలు అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో గురుకులంలోని విద్యార్థులకు విష జ్వరాలు వ్యాపించాయి. నాయకగూడ గ్రామంలో 2 బోర్వెల్ ఉండగా ఒక బోర్డును గురుకులకు వినియోగిస్తున్నారు. బోర్వెల్ మరమ్మతులు గురైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వం గిరిజనుల విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు చెబుతున్న క్షేత్రస్థాయిలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం లేదని ఆరోపణలున్నాయి. వీలైనంత త్వరగా నీటి సమస్యను తీర్చి నీటి కష్టాలు లేకుండా చూడాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. Second BPC, I am studying in TTW URJC's Girls at Tiryani. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. భగీరథ వాటర్ రావట్లేదు. ఓన్లీ గ్రామ పంచాయతీ వాటర్, అది కూడా కొన్ని అప్పుడప్పుడు వస్తాయి, నైట్ టైం రావట్లేదు, ఆఫ్ అవుతుంది. బాగా వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ కావాలన్నా కష్టం అవుతుంది. ఇంకా డ్రింకింగ్ వాటర్ కూడా అయ్యే తాగుతున్నాం, మాకు ఫిల్టర్ వాటర్ లేదు. అంటే వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. మందమరి పట్టణంలోని రాజీవ్ నగర్లో గల పేకాట స్థావరంపై రామగుండం టాస్క్ ఫోర్స్ మందమరి పట్టణ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 7 వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 8,700 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నందమూరి పట్టణంలోని పేకాట ఆడుతున్న స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఎస్ఐ రాజశేఖర్ కథనం ప్రకారం మందమరి పట్టణంలోని పాత బస్టాండ్లోని బోరిగం వెంకటేశ్వర్లు ఇంట్లో కొంతమంది పేకాడుతున్నారని సమాచారం మేరకు వెళ్లి దాడి చేసి పట్టుకున్నామని, దాడిలో 8 మంది పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. బోరిగం వెంకటేష్ ఇంట్లో పేకాటతో పట్టుబడిన వారిలో రాచర్ల అనిల్ కుమార్, రాకం సంతోష్, కాల్కోటి శంకర్, రాచర్ల రవికుమార్, ఈగ రవి, కిరణ్, రాజన్న తదితరులు ఉన్నారు. ఈ నెల 15న అనంత పద్మనాభ స్వామి చతుర్దశి రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు దినేష్ రేన్వా మండపాల నిర్వాహకులకు సూచించారు.
పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీపేష్ రేణ్వా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని అనంతరం అనంత పద్మనాభ స్వామి చతుర్దశి రోజున మాత్రమే నిర్వహించుకుంటున్నామని, అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా 17వ తేదీన పట్టణంలోని అన్ని మండపాల వద్ద నుంచే గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రారంభించి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని మండపాల నిర్వాహకులను కోరారు. నిమజ్జన కార్యక్రమంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు అధికారులు, మండపాల నిర్వాహకులు, రాజకీయ ప్రముఖులు శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు ఖండిల్వాల్ భవన్లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, మండపాల నిర్వాహకులు అందరూ హాజరు కావాలని కోరారు. జై శ్రీరామ్. మంచిర్యాల పట్టణంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న గణేష్ మండపాల నిర్వాహకులకు, వారి సభ్యులకు, హిందూ బంధువులకు మరియు ప్రతి ఒక్కరికి హిందూ ఉత్సవ సమితి తరఫున హృదయపూర్వక నమస్కారాలు. మరి వినాయక నిమజ్జనం ప్రతి ఏడాది మనము అనంత పద్మనాభ చతుర్దశి నాడు అనేక సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ సంవత్సరం అనంత పద్మనాభ చతుర్దశి రోజునే ఈ నెల 17న మంగళవారం రోజున నిమజ్జనం చేయడానికి ఉత్సవ సమితి భాగ్యనగరంలో కూడా అదే రోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా మన మంచిర్యాలలో కూడా సెప్టెంబర్ 17 నాడే మనం నిమజ్జనంని నిర్వహించుకుంటున్నాం. మరి ఈ నిమజ్జనాన్ని సందర్భంగా మన గణేష్ మండపాలకు ప్రతి ఒక్కరికి హిందూ ఉత్సవ సమితి తరఫున విజ్ఞప్తి ఏంటంటే, మనము ఈ నిమజ్జనం సందర్భంగా మనకు అనేక సమస్యలు కానీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ సమస్యలని, ఇబ్బందులని పరిష్కరించుకొని ఈ నిమజ్జనాన్ని విజయవంతం చేసుకోవడానికి రేపు అనగా శుక్రవారం సెప్టెంబర్ 13న మన ఖండేల్వాల్ భవన్లో సాయంత్రం 5:30 గంటలకు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మనము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సమావేశంలో మేము ప్రతి మండపాలకి, గణేష్ మండపాల నిర్వాహకులకు, వారి సభ్యులకు కోరేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ సమావేశంలో పాల్గొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే ఈ సమావేశంలో మనకు ముఖ్య అతిథిగా మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారితో పాటు సిపి రామగుండం గారిని కూడా మనం పోలీస్ శాఖ తరఫున ఆహ్వానించడం జరిగింది. మన మండపాల మనం ఎప్పుడైతే నిమజ్జనం సందర్భంగా కరెంట్ సమస్యలు కానీ అటువంటి ఏదైనా సమస్యలు వస్తున్నా కూడా మనం డి గారిని కూడా, అందుకే వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ సమావేశంలో వారిని కూడా మనం ఆహ్వానించడం జరిగింది. అదే మాదిరిగా మన టౌన్ చైర్మన్ వారిని కూడా మనం ఈ సమావేశంలో ఆహ్వానించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరిని, మండపాలని ప్రతి ఒక్కరిని మనం ఏం కోరుతున్నామంటే, మీరు ఖచ్చితంగా ఈ సమావేశానికి హాజరై మన మంచిర్యాలలో జరగబోయే నిమజ్జనాన్ని ప్రతి ఒక్కరు దిగ్విజయం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వినాయక మండపాల నిర్వాహకులకు హిందూ ఉత్సవ సమితి తరపున మేము కొన్ని సూచనలు ఇస్తూ, మన మంచిర్యాలలో ఇప్పుడు మన దీపేష్ అధ్యక్షులు గారు, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు చెప్పినట్టు 17 తారీఖున మంగళవారం రోజున నిమజ్జనం చేయాలని హిందూ ఉత్సవ సమితి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా మన మంచిర్యాల పట్టణ పరిధిలో ఎవరైనా మండపాల నిర్వాహకులు ఇప్పటి వరకు కూడా రిజిస్టర్ చేసుకోవాలని కొన్ని పోలీసు వారు సూచనలు చేయడం జరిగింది. వారికి కూడా మనం సహకరించాలని మండల నిర్వాహకులకు ఉత్సవ సమితి తరఫున వేడుకోవడం జరిగింది. ఏంటి అంటే, మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి వారికి పోలీసు ఇన్ఫర్మేషన్, అంతే, రిజిస్ట్రేషన్ మీన్స్ అంటే పోలీసు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మేము ఉత్సవ సమితి తరఫున కోరుతున్నాము. అలాగే మనము రేపు 13వ తారీఖు శుక్రవారం ఖండేల్వాల్ భవన్లో అన్ని మండపాలతో సమావేశం సాయంత్రం 5:30కు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మండపాల నిర్వాహకులు తప్పకుండా అందరూ హాజరై తమ మండపాలలో ఎలాంటి సమస్యలైనా, మున్సిపల్ తరపునైనా, కరెంటు డిపార్ట్మెంట్ వైర్ల సమస్యలైనా, ఏదైనా చెట్ల కొట్టాలని సమస్యలు ఉన్నా కూడా మీరు వచ్చి ఆ సమావేశంలో పాల్గొంటే ప్రతి ఒక్క అధికారులు ఉంటారు కాబట్టి మీరు వచ్చి మీ సమస్యలు వాడాలైనా, మీ మండపం దగ్గర ఎలాంటి సమస్య ఉన్నా కూడా వారికి తెలియజేస్తే మీకు ఉపయోగకరంగా ఉంటుందని మా ఉత్సవ సమితి తరఫున వేడుకోవడం జరుగుతుంది.
కంపల్సరిగా రేపు సాయంత్రం అందరూ మండపాలు హాజరు కావాలని ఉత్సవ సమితి కోరుతున్నది. ప్రజల ఆకాంక్ష మేరకు చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ అభివృద్ధి పనులు చేపడుతున్నారని, ఆయనపై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని కోటపల్లి మాజీ జడ్పీటీసీ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోటు చిండా రామరెడ్డి అన్నారు. నక్కలపల్లి లోతు వర్రే కాజ్వే గతంలో పలుమార్లు కొట్టుకుపోయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఎమ్మెల్యే వివేక్ ప్రజల ఇబ్బందులను గుర్తించి బ్రిడ్జి నిర్మాణానికి 28 లక్షల నిధులు మంజూరు చేయించారని ఆయన గుర్తు చేశారు. కోటపల్లి మండలంలోని నక్కలపల్లి రోడ్డు విషయంలో, లోతోర్ర విషయంలో ఎమ్మెల్యే గారు సందర్శించడం జరిగింది. ఆ పనిని చేయించడానికి వారు 13 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. కానీ ఫారెస్ట్ అఫీషియల్స్ పని చేయనీయడం లేదు వలన పనులు ఆగిపోయినాయి. ఆ పనిని ఫారెస్ట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. వారి వర్షాకాలం అయిపోయిన తర్వాత వాళ్ళు పనిచేయడానికి సుముఖంగా ఉన్నారు. కోటపల్లి మండలమే కాకుండా చెన్నూరు నియోజకవర్గంలోని అడవి ప్రాంతంలో ఏవైతే పనులు జరుగుతలేవో రిజర్వ్ ఫారెస్ట్లో అవన్నిటికీ పర్మిషన్ తీసుకోవడానికి పెద్దలు మన పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ గారు, మన ఎమ్మెల్యే గారు వివేక్ గారు ఢిల్లీకి వెళ్ళి ఫారెస్ట్ మినిస్టర్తో సంప్రదించి పర్మిషన్ తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఈ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరూ ఏదో లబ్ధి పొందాలని, కాంగ్రెస్ వాళ్ళు ఏ పని చేయడం లేదని అబద్ధాలు వేస్తూ ఉన్నారు. దయచేసి మీరు అటువంటి ఆరోపణలను మానుకొని మాకు సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు బట్టి మాటలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టే పనులు చేయవద్దని నేను. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు కళ్యాణ లక్ష్మి పథకంలో ఆడబిడ్డలకు తులం బంగారం ఎందుకు ఇవ్వటం లేదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తామని హామీ ఏమైనట్లు అని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రశ్నించారు. గురువారం రోజున తిర్యాని మండల కేంద్రంలో స్థానిక ప్రజా పరిషత్ కార్యాలయంలో 62 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలన్నింటినీ మూటలే అంటూ ఎద్దేవా చేశారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆడబిడ్డల ఏదంటి గోస్తలను అర్థం చేసుకొని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకానికి నిధులు లేకుండా పోయాయని మండిపడ్డారు. మండలంలోని అంతర్గత రోడ్లను కూడా త్వరితగతిన నిర్మించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. మరి కళ్యాణలక్ష్మి పథకాన్ని మరి గతంలో మరి 1,16,000 రూపాయలు మన ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తూ ఉంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మా ప్రభుత్వం వస్తే మేము మరి 1,16,000 రూపాయలు మరి కేసీఆర్ ఇస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాది వస్తే మేము ఇంకో 1,16,000 రూపాయలతో పాటు 1 తులం బంగారం కూడా ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటివరకు మరి రెండోసారి మేము ఈ కళ్యాణలక్ష్మి పథకం చెక్కులు ఇస్తున్నాం, కానీ ఇప్పటివరకు 1 తులం బంగారం లేదు, ఏమి లేదు. మరి మేము అసెంబ్లీలో కూడా చెప్పాం, మీరు ఇచ్చిన హామీలు మరి వాగ్దానాలు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళ మేనిఫెస్టో పెట్టినటువంటి హామీలు ఆ రోజు ఏవైతే కళ్యాణలక్ష్మికి మరి 1 తులం బంగారం పెంచడం ఒకటి, తర్వాత రైతులకి వాళ్ళు ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరానికి రైతు బంధు ఇస్తా పోతే మళ్ళీ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 15,000 ఇస్తామని చెప్పారు. ఆ 15,000 రూపాయలు మరి ఎకరానికి మరి వాళ్ళు రైతు బంధుని రైతు భరోసా చేశారు ఈ ప్రభుత్వం. సరే ఏదేం చేసినా కూడా పేరు మార్చినా కూడా రైతు భరోసాలో మరి ఈ సంవత్సరం వర్షాకాలం మనకు రైతు భరోసా ఇవ్వలేదు. రైతు భరోసా ఇవ్వకుండా మరి ఏం ఇచ్చారు, రైతు రుణమాఫీ చేశారు. దాంట్లో సగం మంది అయితే సగం మంది కాలేదు. మరి రైతులందరూ కూడా మరి అందరికీ 2 లక్షలు లేవు, కొంతమంది 50,000 ఉండవచ్చు, కొంతమంది 1,00,000 రూపాయలు ఉండవచ్చు, కొంతమందికి 2 లక్షలు ఉండవచ్చు. మరి అందరూ కూడా మరి రైతు రుణమాఫీ అందరికీ కావాలి, కానీ ఒక మండలికి సంబంధించి చూస్తే రైతులకు మరి సగం మంది రైతులకు.
మంచిర్యాల మున్సిపాలిటీలోని గ్రీన్ సిటీని అన్ని రంగాల అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య తెలిపారు. మంచిర్యాల పురపాలక సంఘ పరిధిలోని గ్రీన్ సిటీని ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తామని చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య తెలిపారు. గురువారం గ్రీన్ సిటీలో ఆయన మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా 42 ఎకరాలు వేసిన కాలనీని దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. గ్రీనరీతో పాటు కాలనీలో విద్యుత్ దీపాలు ఏర్పాటుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు బొలిశెట్టి కిషన్, కాలనీ నివాసి దాసరి ఉమేష్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. నాయకత్వంలో ఈరోజు చెట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ప్రజలు కూడా ఈ చెట్లను మేము తీసుకెళ్ళిన తర్వాత అందరూ చెట్లను పెంచాలి. ఇళ్లలో తీసుకుపోయిన చెట్టును మనకు రేపు రాబోయే రోజుల్లో కూడా మనకు వర్షాలు లేనప్పుడు కూడా చెట్లకు వేస్తే గాలి వేస్తుంది. ప్రజలకు కూడా చాలా ఆరోగ్యం లేకుండా చెట్లతోటి మనకు మంచి వాతావరణం ఉంటుంది. ప్రజలు చెట్ల కాకుండా ఇళ్లలో ఉన్న చెత్త చెదారం కూడా ఉన్న మున్సిపాలిటీ బండ్లలో ఎప్పుడు వచ్చిన బండ్లలో వేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉన్న వర్షాకాలంలో డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలు చాలా జ్వరాలు అవ్వడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా మన ప్రాంతాన్ని, మన ఇల్లు, మన వాడ, మన ఏరియా అనే భేదంగా చూసుకొని మన ప్రాంతాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవరో వస్తారని చూస్తే అది దానికి భిన్నంగా మన ఇల్లు మనం కాపాడుకోవాలి, మన ప్రాంతం మనం కాపాడుకోవాలి. ఏదైనా మీ ఏ అవసరం ఉన్నా, ఈ ప్రాంతంలో ఏ ఇబ్బంది ఉన్నా మీరు మాకు చైర్మన్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, మా కౌన్సిలర్ కానీ ఫోన్ చేస్తే మేము దాన్ని స్పందించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు, ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఈ కాలనీ, కొత్త కాలనీ ప్రాంతంలో సమస్యలు చాలా ఉన్నాయి. కానీ దీనికి భిన్నంగా ఇది వాడు ఒక గ్రీన్ సిటీ అంటే ఒక వాడు ప్రాంతంగా ఉంది. ఇలాంటి పెద్ద ప్రాంతాలకు కొంత ప్రభుత్వం నుంచి, మున్సిపల్ నుంచి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్కీమ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని నేను మున్సిపల్ చైర్మన్ గారిని కోరడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ఎమ్మెల్యే గారికి, ప్రేమసాగర్ గారు కూడా మేము ఈ ప్రాంత ప్రజలపై ఉన్న సమస్యలపై మేము ప్రాంత కౌన్సిలర్గా మేము ఎమ్మెల్యే గారు కూడా వివరించడం జరుగుతుంది. మరి మీరు కూడా దయచేసి ఈ ప్రాంతం చాలా పెద్దదని మీరు కూడా కొంత అనుగుణంగా ఉండి మన ప్రాంతం అందరం కలిసి దీన్ని అభివృద్ధి పరచుకోవాలి. మరీ ముఖ్యంగా నిన్న చైర్మన్ గారికి కాలనీ వారు మాకు చెట్లు చెదరం పెరిగినాయంటే చైర్మన్ గారు వెంటనే ఈరోజు జేసీబీ మున్సిపల్ బ్లేడ్ తోటి మీ గ్రీన్ సిటీలో ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ చేయడం జరుగుతుంది. మీ ప్రాంతంలో చెట్లు ఎక్కడ పెరిగినా కానీ ఈరోజు పూర్తిగా మీ కాలనీలో ఉండి వాతావరణాన్ని, చెత్త చెదర వాతావరణాన్ని తొలగించే విధంగా మేము అందరం కలిసి ఈరోజు కాలనీ బాగుపరుచుకుందాము. మంచిర్యాల పట్టణ ప్రజలకు, మరి ముఖ్యంగా 9వ వార్డు గ్రీన్ సిటీ కాలనీ వాసులకు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మొన్న కురిసిన ఈ వర్షాల వల్ల ఈ కాలనీ మొత్తం చాలా డ్యామేజ్ స్టేజ్కు చేరింది. కాలువలు పూసుకుపోయి చెట్లు విపరీతంగా పెరిగి కొంత అసాంఘిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయని కాలనీ వాసులు మా దృష్టికి తీసుకురావడం వల్ల తప్పకుండా వాటిని అటెండ్ చేద్దామని ఈరోజు మరి జేసీబీని, తర్వాత బ్లేడ్ను పెట్టేసి కొంత క్లీనింగ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం కూడా కాలనీ వాసులు తీసుకున్నారు. మరి వాళ్ళ మొక్కలు అందించే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కాలనీలో ఉన్న ప్రతి ఇంటి వాళ్ళు ఒక 2-3 చెట్లు పెట్టుకోగలిగితే ఈ కాలనీ అంతా గ్రీనరీగా మారిపోయి చల్లదనాన్ని ఇస్తుంది. ప్రజలకు కూడా, ఇక్కడ కాలనీ వాసులకు కూడా బాగుంటుంది. తర్వాత చూడడానికి అందంగా ఉంటుంది. మంచిర్యాల పట్టణానికి మణిహారం లాగా ఉన్న ఈ కాలనీ చక్కగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కాలనీవాసులో ఉంది. అలాగే అధికారులమైన మా మున్సిపాలిటీ మీద ఉంది. మా వంతు ప్రయత్నంగా మేము తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాము. అలాగే కాలనీవాసులు కూడా మాకు చేయూతనిస్తే మేము తప్పకుండా ఈ కాలనీ ఒక ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో భాగంగా వాళ్ళు ముఖ్యంగా చెట్లు, మేము ఎన్ని చెట్లు కావాలంటే అన్ని చెట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు కూడా కొంత శ్రమదానం చేసి మాతో పాటు వాళ్ళు కూడా పనిచేసి మరి కాలనీలో చెట్లు ఎక్కువ పెట్టుకోగలిగితే బాగుంటుందని వాళ్ళకు తెలియజేసుకుంటూ, అలాగే ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళ వంతుగా వాళ్ళు చేసి వెళ్ళిపోయినారు. తర్వాత వర్షాల వల్ల ఇక్కడ చాలా నష్టం జరిగింది. రోడ్లన్నీ నీటిమయమైపోయి రోడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉన్నాయి. ఇంత పెద్ద కాలనీ 40-45 ఎకరాలలో ఉన్న ఇంత పెద్ద కాలనీ మంచిర్యాలలో ఉండడం ఇది ప్రథమం. మరి ఇంత కాలనీ కొత్తగా డెవలప్ అవుతుంది కాబట్టి దీన్ని డెవలప్ చేయాలంటే కూడా కొన్ని కోట్లు పెట్టినా కానీ తక్కువే ఉంటుంది. మున్సిపాలిటీకి ఉన్న తక్కువ బడ్జెట్ లోపల వీలైనంత మటుకు మేము వేరే వార్డుల కంటే కూడా దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మరి ఇక్కడ డెవలప్మెంట్ చేసే ప్రయత్నం మేము చేస్తాము. మరి మున్సిపాలిటీ బడ్జెటే కాకుండా ప్రభుత్వం నుంచి మాకు సహాయ సహకారాలు. నస్పూర్ సర్వే నెంబర్ 42లో టీఎన్జీఓలకు కేటాయించిన భూమిలో అవకతవకలపై విచారణ జరిపి నిర్మాణాలు నిలుపుదల చేయాలని టీఎన్జీఓ సొసైటీలో ప్లాట్లు పొందిన పలువురు బాధితులు గురువారం నస్పూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన ఆందోళన చేపట్టారు. అనంతరం బాధితులు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సొసైటీ బాధ్యులు ఇష్టారాజ్యంగా ప్లాట్ నెంబర్లు కేటాయిస్తున్నారని, నిర్మాణాలు చేపడుతున్న ఇండ్ల పట్టాల హద్దులు,
ఫైనల్ పట్టా సర్టిఫికెట్లలో హద్దులు సరిచూసి వ్యత్యాసం ఉంటే ఇంటి నిర్మాణాలను నిలుపుదల చేయాలని ఈ సందర్భంగా బాధితులు కమిషనర్ను కోరారు. అవకతవకలపై సీసీఎల్ఏ దృష్టికి తీసుకెళ్లామని, వారి ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారిని విచారణ అధికారిగా నియమించడం జరిగిందని వారు కమిషనర్కు తెలిపారు. ఫైనల్ పట్టా సర్టిఫికెట్ల క్రమ సంఖ్యను అనుసరించి ఫ్లాట్లు కేటాయించలేదని అన్నారు. మున్సిపల్ అధికారులు టీఎన్జీఓఎస్లో జరుగుతున్న ఇంటి నిర్మాణాలను పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టి ఇతరులకు కేటాయించిన ఫ్లాట్ నెంబర్లలో నిర్మాణాలు చేపట్టినట్లు తెలిస్తే వెంటనే నిర్మాణాలను నిలుపుదల చేయాలని వారు కోరారు. వీరి ఆందోళనకు స్వచ్ఛంద పౌర సేవా సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి, బీజేపీ సీనియర్ నేత తూల మధుసూదన్ రావు, ఎంఆర్పీఎస్ నాయకుడు ఎస్ఆర్ బోస్, స్వచ్ఛంద పౌర సేవా సంస్థ అధ్యక్షుడు కనుకంట్ల మల్లయ్య, బల్ల శివశంకర్, సామాజిక కార్యకర్త నయీంలు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బాధిత రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంజీ మొహమ్మద్ ఖాన్, పోచయ్య, బషీర్, అహ్మద్ ఖాన్, రాజయ్య, అఫ్జల్ నబీ తదితరులున్నారు. 42 ఎన్జిఓస్ కాలనీలో ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ పోయే రోడ్కు నిర్మాణాలు జరుగుతున్నాయి. మేము కమిషనర్ మున్సిపాలిటీతో రిప్రజెంటేషన్ ఇచ్చేదంటే ఇప్పుడు జరిగే నిర్మాణాల్లో అవి మా ప్లాట్లలో జరుగుతున్నాయి. ఎవరైతే 5 లక్షలు చెక్ ఇచ్చారో వాళ్ళకు మా ప్రెసిడెంట్ గడియారం శ్రీహరి గారు, హబీబ్ హుస్సేన్ సెక్రటరీ గారు వాళ్ళకు ప్లాట్లు అలాట్మెంట్ చేశారు. అవి సీరియల్ నెంబర్ లేవు. ఆ ప్లాట్లలోని ఫైనల్ పట్టా సర్టిఫికెట్లో ఉన్న హద్దులు అక్కడ స్థల తనిఖీ చేస్తే అవి టాలీ కావు. కాబట్టి కమిషనర్ గారితో రిక్వెస్ట్ చేసేదంటే అక్కడ స్పాట్ ఇన్స్పెక్షన్ చేసి ఆ హద్దులు వాళ్ళ ఫైనల్ పట్టా సర్టిఫికెట్ తోటి హద్దులు టాలీ కానప్పుడు ఆ నిర్మాణాలు ఆపేయాలని అలాట్ చేయడం అనేది జరిగింది. ఆ ప్లాట్లు అలాట్ చేసినప్పటి నుంచి కూడా అది కొద్దిగా ఆర్థిక వనరులుగా కొంతమందికి తయారైపోయి ఇవన్నీ అవకతవకలు జరుగుతున్నాయి. దాదాపు ఇప్పుడు ఇక్కడ ఒక 6-7 రిటైర్డ్ టీఎన్జిఓ సభ్యులు ఉన్నారు. వాళ్ళకి గతంలో అలాట్ అయినటువంటి ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్లాట్లు వాళ్ళు మాకు కావాలని చెప్పి అడిగితే మీ ప్లాట్లు ఇక్కడ లేవు, మాకు పైసలు ఇస్తే మేము ప్లాట్లు ఇస్తాం అనే ఆలోచనలో ఇవాళ వాళ్ళు ఆ సంఘ నాయకులు వాళ్ళు ముందుకు వచ్చారు. అదే కాకుండా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్లాట్ల ఇళ్ళ కన్స్ట్రక్షన్ ఏదైతుందో వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ప్లాట్ నెంబర్ ఒకటి ఉంటుంది, ఇల్లు ఒక జాగాలో కడుతున్నారు, వాళ్ళ బౌండరీ స్టైల్ అయితే లేవు. ఒకసారి ఇక్కడ పర్మిషన్లు తీసుకుంటున్నారు, తీసుకుపోయి ఎక్కడో ఇష్టం వచ్చిన జాగాలో కడుతున్నారు. మా ప్లాట్లలో కూడా వాళ్ళు ఇల్లు కడుతున్నారు. కాబట్టి ఇక్కడ మొత్తం పెద్ద ఎత్తున మోసం జరుగుతుంది. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చి చేతులు దులుపుకోవడమే కాకుండా వీళ్ళు కరెక్ట్ ప్లేస్లో కడతారా లేదా, వాళ్ళ ప్లాట్లో వాళ్ళు కడుతుందా లేదా, వాళ్ళ బౌండరీలో వాళ్ళు కడుతుందా లేదా చూడాల్సిన బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంది. కాబట్టి మున్సిపాలిటీ అధికారులు కూడా మీరు ఇచ్చిన పర్మిషన్ల ప్రకారం అక్కడ కన్స్ట్రక్షన్ జరగకపోతే ఆ పనులను వెంటనే ఆపేయాలని చెప్పి వీళ్ళు ప్రధానంగా ఇవాళ డిమాండ్ ధర్నా అయిన కార్యక్రమం అది. అదే కాకుండా ఇక్కడ మన పోచయ్య సార్ కూడా సీసీఎల్కు మన కంప్లైంట్ చేస్తే డీసీఓ గారికి ఎంక్వైరీకి వచ్చింది. ఈ ప్లాట్లో జరిగినటువంటి అవకతవకకి ఇట్లా జరిగిన స్కామ్ మీద విచారణ చేయాలని చెప్పి కలెక్టర్ గారు స్పష్టంగా డీసీఓ గారికి చెప్పడం జరిగింది. డీసీఓ గారు విచారణ చేస్తున్నారు. విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్లు కానీ పర్మిషన్లు కానీ ఏవి కూడా ఇవ్వకండి, అన్నీ ఇక్కడ ఆపేయాలని చెప్పి మేము కమిషనర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాం. దాని ప్రకారంగా వెంటనే పనులు నిలిపేయాలి. అక్కడ జరుగుతున్నటువంటి 42 సర్వే నెంబర్ ఏదైతే టీఎన్జిఓస్కి అలాట్ అయినటువంటి భూమి ఏదైతుందో ఆ భూమిని యాన్సీవ్గా ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నది, ఎక్కడ ఉంది, అక్కడ జరుగుతున్న అన్ని అక్రమ కన్స్ట్రక్షన్ అన్నీ కూడా ఆపాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో కమిషనర్ గారు వచ్చాం. కమిషనర్ గారు మా మాట విన్నట్టే అనిపిస్తుంది. మరి విని పని మొదలు పెడతారని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ వారు యథావిధిగా అట్లనే అదే విధంగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఈ పెద్ద మనుషులతోటి మేమందరం కూడా పౌరులంగా సమాజం అంతా కూడా వారు సహకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఆదివాసీ మహిళను అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక కొమ్రమీం చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి ఎస్ఐ మాధవ్ గౌడ్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 2 వారాల క్రితం జైనూర్ మండలంలో ఆదివాసీ మహిళపై అత్యాచారం జరిపి ఆదివాసీ మహిళపై దాడి చేసిన నిందితుడిని ఉరిశిక్ష విధించాలని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి భగవంతరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆదివాసీ సంఘం నాయకుల పిలుపు మేరకు తుడుందెబ్బ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. విచారణ పూర్తి చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితుడికి ఉరిశిక్ష విధించే వరకు తుడుందెబ్బ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. సంఘటనలు జరగకుండా మన ఆదివాసీ యావత్ మహిళలకు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆదివాసీ సమాజం ఏకమై అన్ని ఉమ్మడి ఆదిలాబాద్ మండలాలకు సంబంధించిన ఆదివాసీ తుడుందెబ్బ పిలుపు మేరకు మేము ఈరోజు తిర్యాని మండలానికి
సంబంధించిన సంఘాలు, ఆదివాసీ సంఘాలు ఈరోజు పోలీస్ స్టేషన్లో మేము మన ఎస్ఐ గారికి అట్రాసిటీ కేసు నమోదు చేస్తూ అతను వెంటనే ఉరి తీయాలని మేము ఈరోజు నిరసన కార్యక్రమము కుమ్రంభీము చౌరస్తా నుండి మహిళలు, ఆదివాసీ మహిళలు, తులుందెబ్బ నాయకులు ఈరోజు కలిసి మేము ఎస్ఐ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని వెంటనే ప్రభుత్వము ఎవరికైతే మన ఆదివాసీ మహిళ నీలాబాయికి ఆమె పైన దాడి జరిగిందో పూర్తి స్థాయిలో ప్రభుత్వము ఆమెకు సహాయం చేయాలి. అట్లనే ప్రభుత్వము ఆమె కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించాలి, ఆమెకు ఒక ఇందిరమ్మ ఇల్లు కల్పించాలి. ఆమె కుటుంబానికి మాత్రం ఎవరు చదువుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆమెకు ఇంటి కుటుంబానికి ఉద్యోగం కల్పించాలి అని మేము ఈ తుడుం దెబ్బ నుండి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆమెకు సహకరించాలని కోరుతూ ఈరోజు మేము దేశాన్ని అవమానించిన రాహుల్ గాంధీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేవైఎం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ అమెరికాలో ప్రతిపక్ష నాయకులతో తిరిగి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి మాట్లాడుతూ అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భారతదేశ ప్రజలను అవమానించేలా ప్రజలు ఇచ్చిన తీర్పును కించపరుస్తూ పాకిస్తాన్ మద్దతుదారు అమెరికా ప్రతిపక్ష శాసనసభ్యురాలు ఇల్హాన్ ఓమర్ను కలిసి భారతదేశ కీర్తిని కించపరిచేలా వ్యాఖ్యానిస్తూ పాకిస్తాన్కు మద్దతు తెలిపిన ఆయనకు నాయకురాలతో చర్చలు జరిపిన దౌర్భాగ్యుడు రాహుల్ గాంధీ అని అన్నారు. అవసరమైనప్పుడు రిజర్వేషన్ రద్దు చేస్తామని వాళ్ళ యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి పేదలపైన, దళితులపైన ఎవరికి ప్రేమ ఉన్నదో మరి మీరు గుర్తుంచుకోవాలి. ఈరోజు అంబేద్కర్ను ఎంపీగా పోటీ చేపించి ఓడించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. భారతదేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ను ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ మాకు శుద్ధులు చెప్తే దయ్యాలు వేదాలు వలికించినట్టు ఉంటుందని ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తా. ఎందుకంటే భారతదేశంలో ఇచ్చినటువంటి తీర్పు చాలా గొప్ప తీర్పు. ప్రజల తీర్పును గౌరవించకుండా ప్రజలను అవమానించి ఇంత పెద్ద ప్రజాస్వామ్యం యొక్క ప్రజల తీర్పును రాహుల్ గాంధీ అవమానించిండు. ఖబర్దార్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులారా, ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి పునరావృతమైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ రకమైన చర్యలు తీసుకోవడానికి మేము వెనుకాడమని ఈ సందర్భంగా వినాయక నిమజ్జనంలో మద్యం సేవించి పాల్గొనే వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజా సింగ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను కోరారు. ఈ మేరకు ఆయన కమిషనర్కు లేఖ రాశారు. నిమజ్జనంలో అసభ్యంకరంగా వ్యవహరిస్తే భక్తులు వారిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఈరోజు హైదరాబాద్ కమిషనర్ గారికి రైటింగ్లో నేను ఒక లెటర్ ఫార్వర్డ్ చేసిన. ఆ లెటర్లో ఏముందంటే, పోయి సంవత్సరం మేము ఈ నిమజ్జనం సమయంలో కొన్ని పాయింటెడ్ చేసినాం, కొన్ని సబ్జెక్ట్ పైన రీసెర్చ్ కూడా చేసినాం. దీంట్లో ఏముందంటే, గణేష్ మహారాజు నిమజ్జనం తీసుకొని పోయే కొంతమంది బుద్ధి లేని వాళ్ళు కూడా అనొచ్చు. పైన గణేష్ మహారాజ్ విగ్రహం ఉంటుంది, దాని పక్కనే ఈ బీర్ బాటిల్ కానీ వేరే వేరే ఈ ఐటమ్స్ కానీ పెట్టుకొని నిమజ్జనం గురించి వెళ్తూనే ఉంటారు. ఎక్కువ డ్రింక్ అవుతుంది, మళ్ళా లేనిపోని కొన్ని కొట్లాట చాలా జరుగుతుంది. చిన్న కొట్లాట, పెద్ద కొట్లాట, ఆ రూపం కూడా తీసుకుతుంది. ఈ పోయే సంవత్సరం మేము కొన్ని అబ్జర్వ్ చేసినాం. అదేవిధంగా ఇప్పుడు గణేష్ మహారాజ్ నిమజ్జనం సమయంలో చాలా మంది భక్తులు వచ్చిన భక్తులకి ఆకలి కానీ వాటర్ కానీ ఇట్లాంటి కూడా ఇబ్బంది జరగకూడదని వాళ్ళు ప్రసాద వ్యవస్థ చేస్తారు, వాటర్ ప్యాకెట్లు కూడా పెడతారు. అదే బండి పైన కొంతమంది వాటర్ ప్యాకెట్ తీసుకొని ఆ గణేష్ మహారాజు నిమజ్జనం కార్యక్రమం చూడడానికి చాలా మంది అక్క చెల్లెలు వాళ్ళు వస్తారు. కొంతమంది బిల్డింగ్ పైన కూర్చుంటారు, కొంతమంది రోడ్ పైన అక్కడిక్కడ నిలబడి ఆ కార్యక్రమాన్ని చూడడానికి నిలబడతారు.
కానీ అదే బండి పైన నుంచి వాటర్ ప్యాకెట్ ఆ లేడీస్ పైన పాడేస్తారు. ఇట్లాంటి చాలా ఇష్యూస్ మేము అబ్జర్వ్ చేసినాం. ఇప్పుడు సిపి గారికి రిక్వెస్ట్ ఏ విధంగా మేము చేస్తున్నామంటే, ఎవరైనా ఇట్లాంటి పనులు చేసే ఐడెంటిఫై అయితే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని మేము సిపి గారికి కోరుతున్నాం. ఎందుకంటే గణేష్ మహారాజ్ నిమజ్జనం కార్యక్రమం అంటే హిందువులకి ఒక పెద్ద ఫెస్టివల్. చాలా మంది ధర్మద్రోహులు ఉంటారు, వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. చూడండి, మీ గణేష్ మహారాజు నిమజ్జనం సమయంలో తాగి గణేష్ మహారాజ్ని తీసుకొని వెళ్తారు, తాగి కొట్లాడుకుంటారు. వాటర్ ప్యాకెట్తోని మీ హిందూ అమ్మాయిల పైన కదా వాళ్ళు ప్యాకెట్లు పాడేస్తారు. ఇట్లాంటి చాలా వరకు సోషల్ మీడియాలో అక్కడిక్కడ కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది దొరుకుతారు. అందుకోసం ఇది మన ధర్మం, ఇది మన సంస్కృతి, ఇది మన పండగ. మన హిందూ సమాజంలో చాలా పెద్ద పండగ. మన పండగ కాపాడడానికి, మన సంస్కృతి కాపాడడానికి కొన్ని డిసిషన్లు కూడా మనం హార్డ్ డిసిషన్ కూడా తీసుకోవాలి. అందుకోసం కమిషనర్ గారికి నేను ఒక లేఖ రాసిన, అదేవిధంగా ప్రతి ఒక్క గణేష్ భక్తులకు నేను ప్రత్యేకంగా దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరైనా తాగి గణేష్ మహారాజ్ని తీసుకొని వెళ్తే వాళ్ళు మీ కూడా ఐడెంటిఫై అయితే మీరు కూడా పోలీస్ స్టేషన్లో కానీ ఎవరైనా పోలీస్ అధికారులు ఆ దారిలో కనబడితే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలని నేను ప్రతి ఒక్క గణేష్ భక్తులకి నేను కోరుతున్నాను. రామకృష్ణపురం పట్టణంలోని గణపతి మండపాల్లో దీపారాధన, పూజలు, అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు భక్తులు ఆయా మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామకృష్ణపురం పట్టణంలోని భగత్ సింగ్ నగర్ స్నేహ గణేష్ మండపంలో ఆలయ కమిటీ ఆకుల రాజన్న ఆధ్వర్యంలో 101 దీపాలతో దీపారాధన చేశారు. మహిళా భక్తులు వినాయక మండపంలో అర్చకులు వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. ఎమ్మెల్యే అరికపుడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణలో పొలిటికల్ హిట్ నెలకొంది. అరికపుడి గాంధీ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో అరికపుడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే అరికపుడి గాంధీ, కౌశిక్ రెడ్డి సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణలో పొలిటికల్ హిట్ నెలకొంది. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి అరికపుడి గాంధీ వెళ్లారు. పెద్ద ఎత్తున తన అనుచరులతో బయలుదేరి వెళ్లారు. గాంధీ ఇంటికి వెళ్లి బారస కండువ కప్పుతానని ఇటీవల కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై అరికపుడి గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. కౌశిక్ రెడ్డి, నేనే మీ ఇంటికొస్తా, తట్టుకునే దమ్ముందా అంటూ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ కౌశిక్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఎన్నికలో గెలిపించకపోతే చనిపోతానని భయపెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి లాంటి కోవట్టులకు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తన ఇంటికి ఆయన రాకపోతే తానే ఆయన ఇంటికి వెళతానని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ఇంటికి అరికపుడి గాంధీ వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కొంతమంది అరికపుడి అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తన అనుచరులతో అరికపుడి గాంధీ బైఠాయించారు. పోలీసులు ఆయనను పంపించే ప్రయత్నం చేయగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డిని బయటకు పిలవాలని, లేదంటే తననే లోపలికి పంపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, అరికపుడి గాంధీ అనుచరుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొందరు అనుచరులు గేటు తీసుకుంటూ కౌశిక్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు అరికపుడి గాంధీ మీడియాతో మాట్లాడారు. బారాసలోకి వచ్చినప్పటి నుంచే కౌశిక్ రెడ్డి తీరు సరిగా లేదన్నారు. ఆయన తీరు వల్లే ఆ పార్టీ ఓటమి పాలైందని విమర్శించారు. ఆయన కోవట్టుగా వ్యవహరించామన్నారు. కౌశిక్ రెడ్డి వ్యక్తిత్వం తెలుసుకోకుండా బారాసలో స్థానం కల్పించారని మండిపడ్డారు. ఆయన ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
బచ్చగాడివి, బ్రోకర్ నా కొడుకువి, చీటర్వి, ఢిల్లీ టు హైదరాబాదు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కోసం ప్రయత్నాలు చేసి మీడియేషన్ చేసిన నా కొడుకువి, పార్టీల ఫిరాయింపు గురించి మాట్లాడే నైతిక నీకు హక్కు ఎక్కడుందిరా? కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో బాత్రూముల్లో నుంచి కోవట్టుగా పనిచేసి అపోజిషన్ నాయకులతో ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి దొంగవు నువ్వు. చూసుకుందాం, ఇవాళ తెలుసుకుందాం. ఇవాళ కాదు, ఏనాడైనా నీకు సిద్ధమే. నీకు నాకు పోరాటం. ఈ పోరాటానికి కంకణం కట్టుకుని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇటువంటి చీటర్స్ని, బ్రోకర్ నా కొడుకుని కంట్రోల్ చేయడానికి 100 రోజులు భారతీయుడు రోల్ ఇవ్వండి. నేను ఎప్పుడు పదవులు అడగను, జీవితంలో ఎప్పుడు కూడా పదవులు అడగను, పదవులు ఆశించను. ఒక్క భారతీయుడు రోల్ మాత్రం 100 రోజులు ఇవ్వండి. ఇటువంటి చీడ పురుగులన్నీ ఏరి సమాజాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో ముందుంటా అని చెప్పి కూడా తెలియజేస్తాం. మరోవైపు తన ఇంటి వద్దకు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అనుచరులతో వచ్చి దాడి చేయడాన్ని పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలకు ప్రభుత్వం రక్షణ ఎలా కల్పిస్తుందని ఆయన ప్రశ్నించారు. అరికెపుడి గాంధీ హత్య చేయడానికి నా ఇంటికి వద్దకు వచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు బారాస పార్టీ తడాకా చూపిస్తాం. గురువారం అరికెపుడి గాంధీ చేసిన చర్యకు శుక్రవారం ప్రతిచర్య ఉంటుందని అన్నారు. అరికెపుడి గాంధీ కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్కు వచ్చారని, తాను నిఖార్సైన తెలంగాణ బిడ్డను ఆందోళన చేపట్టిన వారు మహిళలపై కూడా దాడి చేశారన్నారు. నన్ను హత్య చేసే ప్రయత్నం చేశారని తెలిపారు. నా ఇంట్లో నేను ఉంటే దాడి చేశారు. దాడి విషయాన్ని సిపి దృష్టికి తీసుకెళ్లాలని ఫోన్ చేస్తే ఎత్తలేదన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు అరికెపుడి గాంధీ ఇంటికెళ్లి గులాబీ కండువా కప్పుతాం అని కౌశిక్ రెడ్డి తెలిపారు. లక్ష వాళ్ళు నేను చెప్తా ఉన్నాను, దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. రేపు మీరు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తారు. మీరు చూద్దాం, రేపు చూద్దాం. రేపు సంగతి ఏందో, లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖాన ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా. దీని సంగతి ఏందో చూస్తా. ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ నేను కోరుతా ఉన్నాను, ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో, రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా. దీని సంగతి ఏందో చూస్తా. మీరేదో దాడి చేస్తే ఇలా భయపడి పోలేవాడు. ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి, ఈయనే నిల్చుండు, ఈయనే కండువా కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. రావాలి ఈడికి కాగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి జరిగిందని, ఈ ఘటనను ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి బారాస ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యమని ప్రశ్నించారు. మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకొని మాపైనే దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. బారాస ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం హేమమైన చర్య అని తెలిపారు. కాంగ్రెస్ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని ఖండిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి ఇది అని అన్నారు. సీఎం వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. హైకోర్టు మొట్టికాయలు వేసింది, రాజీనామా చేయండి అని అడిగినాడు. మీరు కండువా కప్పుకున్నది మీరు. ట్విట్టర్లో కాంగ్రెస్లో చేరాను అని ట్విట్టర్లో పెట్టింది గాంధీ గారు. కాంగ్రెస్లో చేరిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి కండువా కప్పిన ట్విట్టర్లో పెట్టుకున్నది నువ్వే. ఇవాళ నా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్లో చేరుతున్నా అని మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది నువ్వే. పిఎస్సి చైర్మన్ కాగానే నేను ప్రతిపక్షంలో ఉన్నా, నేను కాంగ్రెస్లో సిగ్గు లేకుండా మాట్లాడింది కూడా నువ్వే. ప్రజలు నవ్వుకుంటున్నారు. అయితే డిఫెన్స్లో పడి ఇజ్జత్మానం పోయిందని, ప్రజల్లో అవమానం పాలైపోయినామని ఇవాళ ప్రశ్నిస్తే మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. అంటే ఈ దాడి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి. ఇవాళ పోలీసులు ఏం చేస్తున్నట్టు, నేను 3 సార్లు మాట్లాడాను. మా ఎమ్మెల్యే గారిని ఏమో హౌస్ అరెస్ట్ చేస్తారు, గాంధీ గారిని ఆయన ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయడానికి అవకాశం లేకుండానా? ఆయన కూకట్పల్లి నుంచి ఇక్కడి దాకా వస్తుంటే ఏ రకంగా ఎస్కాట్లు ఇచ్చి తీసుకొచ్చిండ్రు? అంటే ఇది ప్రభుత్వ దాడి.
ఇది రేవంత్ రెడ్డి చేయించినటువంటి దాడి. అందుకే మేము ఒకటే కోరుతా ఉన్నాం, డీజీపీ గారిని, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను, దయచేసి మీకేమన్నా లా అండ్ ఆర్డర్ను కాపాడాలనుకుంటే తక్షణమే చట్టం మీద నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే ఏసీపీని, సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాధవరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి మాట్లాడుతూ దేశ వ్యతిరేక శక్తులలోని రాహుల్ గాంధీ సమావేశమై భారతదేశం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం బీజేపీ పక్షాన ఖండిస్తున్నామని అన్నారు. భారతదేశం చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలు, దేశాలు కానీ మిగతా దేశాలన్నింటి కూడా ఈరోజు భారతదేశం పైన అందరూ కూడా నిగురు కప్పిన నిప్పిలాగా ఉన్నారు. ఈరోజు ఇంటివాడు ఖచ్చితంగా కాళోజీ నారాయణరావు ఒక మాట అన్నాడు, ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతలి వాడికి తరిమేయాలి, ప్రాంతంలో ద్రోహం చేస్తే ప్రాంతంలోనే ప్రాతిపడదామనే విధంగా అయితే కాళోజీ నారాయణరావు అన్నాడు. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని చీల్చే విధంగా మాట్లాడడం, ఈ దేశ రక్షణకు భంగం కలిగేటట్టుగా నువ్వు మాట్లాడడం, నిజంగా దేశద్రోహం కేసు రాహుల్ గాంధీపై పెట్టాలని ఈ సందర్భంగా నేను భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, పార్లమెంటు అందరూ కూడా దిగ్బంధం చేసి ఈరోజు రాహుల్ గాంధీని బహిష్కరించే విధంగా ఆయన పార్లమెంటరీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కించపరిచినట్టు మాట్లాడుతున్నాం విదేశాల్లో. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి విభజించు పాలించు అనేటటువంటి యొక్క నీతిని ఈ దేశానికి బ్రిటిష్ సంస్కృతిని తీసుకొచ్చి మరి మాట్లాడడం మీకు ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలా గర్వపడేటటువంటి విధంగా మరి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సంస్కృతి దేశ ప్రజలు మెచ్చుకున్నటువంటి పరిస్థితిని నీకు అవగాహన లేదా? అవగాహన లేనటువంటి నీకు రాజకీయాల్లో ఉండి మరి ప్రజలను కించపరచడం ఎంతవరకు సమంజసమైనటువంటిది మేము ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళీ ఇలాంటి వాక్యాలకు పాల్పడితే నిన్ను ఈ భారతదేశంలో మరి బహిష్కరణ చేస్తామని చెప్పేసి మేము. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరో. మంచిర్యాల లాడ్జి నిర్వాహకులతో పోలీసుల సమావేశం. అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఇస్తే చర్యలు తీసుకుంటామన్న డీసీపీ భాస్కర్. లక్షటిపేటలో మహిళా శక్తి క్యాంటీన్ పాలక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్. మహిళా అభివృద్ధితోనే తెలంగాణ ప్రగతి సాధ్యమన్న కుమార్ దీపక్. కొమరంభీం జిల్లా తిర్యాని గిరిజన గురుకులంలో విద్యార్థులకు నీటి కష్టాలు. తాగడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. మందమరి రాజీవ్ నగర్లో పేకాట స్థావరంపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. పేకాట ఆడుతున్న 7 వ్యక్తులను అదుపులోకి తీసుకొని నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.